జగన్మోహన్ రెడ్డి గారి యాజమాన్యంలో ఉన్నటువంటి సరస్వతి భూములు ఏవైతే ఉంటాయో, ఆ సరస్వతి భూములకు సంబంధించి కొన్ని రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చ అంటే చర్చల్లో ఆ సరస్వతి భూములు అయితే ఉంటూ వస్తూ ఉన్నాయి. అండ్ జగన్ గారికి, షర్మిల గారికి మధ్య లేఖలు, ప్రతిరేఖలు, ఆ వివాదం చెలరేగిన తర్వాత ఈ సరస్వతి భూములు అనేది మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చింది. యాక్చువల్గా ఎప్పటి నుంచో చర్చ ఉంది. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సరస్వతి భూములకు ఇచ్చినటువంటి అనుమతులు రద్దు చేయడం, తర్వాత మళ్ళీ న్యాయస్థానాలు అలా రద్దు చేయడాన్ని ఆక్షేపించి కొట్టేయడం జరుగుతూ పోతూ ఉంది. అదంతా మార్కెట్ రేటుకు మూడింతలు పెట్టి కొన్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. గ్రామ సభలు పెట్టి వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చాము, ఎవరిస్తారు ఇలా, దట్ ఈస్ జగన్ అని చెప్పి కూడా ఆ రోజు అన్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి కొడుకు నేనప్పుడు ఇవి కావాలి అనుకుంటే ఎక్కడో దగ్గర ప్రభుత్వ భూమి తీసుకొని ఉండొచ్చు రూపాయికి, కానీ అలా తీసుకోలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ పట్టా భూములు అని చెప్పి కూడా చెప్పారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ఆ భూములకు సంబంధించి ఏమైనా కనుక అటవీ భూములు, కుంటలు, వాగులు, జలజల పారే సెలయాత ఏమైనా సెలయేరులో నీళ్ళు ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి కనుక్కోమని చెప్పారు. అక్కడ సంబంధించిన ఎంఆర్ఓ, తహసీల్దార్ మీడియాతోనే మాట్లాడారు, ఏమీ లేవు, అన్ని పట్టా భూములే ఉన్నాయి అని. అయినా కూడా దీని మీద ఇంకేమన్నా ఉన్నాయేమో తేల్చండి అని చెప్పైతే సర్కార్ అధికారులకు చెప్పినట్లయితే ఉన్నారు. ఇంకా దాని మీద ఏదో ఏమైనా అటవీ భూములు ఉన్నాయా, వాట్ ఈస్ వాట్ అని చెప్పి, అది విస్తీర్ణం ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా మేము సర్వే చేస్తున్నామని చెప్పి చెబుతూ ఉన్నారట. ఈ క్రమంలో తాజాగా ఎట్టకేలకు ఈ సరస్వతి భూముల ఇంత చర్చ జరిగి సైలెంట్ అయిపోతే బాగోదనో లేకపోతే వాట్ ఈస్ వాటో తెలియదు, కానీ మొత్తం మీద ఎట్టకేలకు సర్కార్ అయితే ఈ భూములకు సంబంధించి ఒక 20 ఎకరాల్లో అసైన్డ్ భూములు ఉన్నాయి అని చెప్పి నోటీసులు ఇచ్చారు. కొందరు వ్యక్తులకు ఇచ్చారు, సరస్వతి యాజమాన్యానికి ఇచ్చారు. కొందరు వ్యక్తులకి ఏమో నేరుగా ఇచ్చారు. సరస్వతి యాజమాన్యానికి అయితే మరికొందరు మందికి రిజిస్టర్ పోస్ట్లో పంపించారు. ఎందుకని? ఈ భూముల్లో 20 ఎకరాలట అసైన్ భూములు 20 ఎకరాలట దాచేపల్లి మండలానికి చెందిన కొందరు 32 మంది ఏమాట దళితులు వాళ్ళు ఒకరికి అమ్మారట. ఆ భూములు ఒకరికి అమ్మారు. వీళ్ళు కొనుక్కున్నారు కదా, ఈ కొనుక్కున్న వాళ్ళు ఇంకొకరికి అమ్మారు. ఈ ఇంకొకరు సరస్వతి యాజమాన్యానికి అమ్మారు. అంటే 3 లేయర్లు మారిపోయాయి. అసైన్డ్ భూములు అన్నోళ్ళు ఒకరికి అమ్మినారట, వాళ్ళు ఇంకొకరికి అమ్మినారట, ఇంకొకరు సరస్వతి యాజమాన్యానికి. అంటే ఇన్ని మేనేజ్మెంట్లు, యాజమాన్యాలు మారాయి. అయినా కూడా సరస్వతి అసైన్డ్ భూములు క్రయ విక్రయాలు తప్పు కదా అని చెప్పి ఆ ఫస్ట్ అమ్మినోళ్లకు కొన్నోళ్లకు, సెకండ్ అమ్మినోళ్లకు కొన్నోళ్లకు, థర్డ్ అమ్మినోళ్లకు కొన్నోళ్లకు మొత్తం మీద 20 ఎకరాలకు సంబంధించి అయితే నోటీసులు పంపించారట. 15 రోజుల్లో సమాధానం చెప్పండి అని చెప్పి అయితే అడిగారట. మరి